7 చక్రాలు మానవ శరీరంలో శక్తి కేంద్రాలు. వాటి లాభాలు ఏంటో తెలుసుకుందాం. హిందూ మతం ప్రకారం చక్రాలు శరీరంలోని 7 శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోని 7 చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ చక్రాలు శక్తి కేంద్రాలుగా పరిగణించబడుతున్నాయి. మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ చక్రాలను ధ్యానం, మంత్రాల జపనం, ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. అయితే ఈ ప్రక్రియ సులభం కాదు. దీనికి క్రమశిక్షణ, సమర్పణ అవసరం. సరైన గైడెన్స్ లేదా సిద్ధుల సహాయం ఉంటే ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. మూలాధార చక్రం శరీరంలోని మొదటి చక్రం, నడుము, లింగం మధ్య ఉంటుంది. ఇది భౌతిక శక్తి, స్థిరత్వం, భద్రతకు సంబంధించినది. దీని రంగు ఎరుపు. బీజమంత్రం లం. ఇది సరిగ్గా పనిచేయకపోతే మలబద్ధకం, డయేరియా మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్వాధిష్టాన చక్రం రెండవ చక్రం మూలాధారానికి 4 అంగుళాల పైన ఉంటుంది. దీని రంగు నారింజ. బీజమంత్రం వామ్. ఇది సృజనాత్మకత, భావోద్వేగాలు, లైంగికతను సూచిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే మానసిక అస్థిరత మరియు సంబంధాలలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మణిపూరక చక్రం మూడవ చక్రం నాభి వద్ద ఉంటుంది. దీని రంగు పసుపు. బీజమంత్రం రం. ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, స్వీయ నియంత్రణను సూచిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు, ఆత్మవిశ్వాస లోపం వచ్చే అవకాశం ఉంది. అనాహత చక్రం 4వ చక్రం గుండె వద్ద ఉంటుంది. ప్రేమ, కరుణ, సానుభూతికి సంబంధించినది. దీని రంగు ఆకుపచ్చ. బీజమంత్రం యం. ఇది సరిగ్గా పనిచేయకపోతే గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. విశుద్ధ చక్రం 5వ చక్రం గొంతు వద్ద ఉంటుంది. కమ్యూనికేషన్, స్వీయ వ్యక్తీకరణ, సత్యవాదానికి సంబంధించినది. దీని రంగు నీలం. బీజమంత్రం హం. ఇది సరిగ్గా పనిచేయకపోతే ధ్వని సంబంధిత సమస్యలు మరియు కమ్యూనికేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అగ్ని చక్రం 6వ చక్రం కనుబొమ్మల మధ్య ఉంటుంది. అంతర్దృష్టి, జ్ఞానం మరియు స్పష్టతను సూచిస్తుంది. దీని రంగు గాఢమైన నీలం. బీజమంత్రం ఓం. ఇది సరిగ్గా పనిచేయకపోతే తలనొప్పి, మైగ్రేన్, మానసిక అస్థిరత వచ్చే అవకాశం ఉంది. చివరగా సహస్రార చక్రం 7వ చక్రం మెదడు పైభాగంలో ఉంటుంది. ఇది ఆధ్యాత్మికత, జ్ఞానోదయం, అనుసంధానంను సూచిస్తుంది. దీని రంగు ఊదా. బీజమంత్రం ఓం. ఇది సరిగ్గా పనిచేయకపోతే మానసిక అనారోగ్యం మరియు ఆధ్యాత్మిక అస్థిరత వచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.